హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయి ఎక్కడ వెళ్ళారనుకుంటున్నారు మీరు? అది ఎక్కడికో కాదు, లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి అమ్మవారిని ఈరోజు ఊరేగింపు తీస్తారు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఊరేగింపుని చూసి జాతరని ఎంజాయ్ చేద్దామని అందరం ఎంతో ఆసక్తిగా బయటికి వెళ్ళాం. ఆదివారం రోజు బోనాలు సమర్పించుకుంటారు అందరూ కాబట్టి ఆదివారం నెక్స్ట్ రోజే అమ్మవారిని వేణుగు పైన ఊరేగింపు తీస్తారు. ఆ ఊరేగింపు ఎంతో ఆసక్తిగా ఆహ్లాదంగా కనిపిస్తుంది, ఒక పెద్ద పండుగలా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి ఒక పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది అనుకోండి. మనం ఊళ్ళల్లో జాతరను ఎలా జరుపుకుంటామో హైదరాబాద్లో కూడా ఈ బోనాల పండుగను పెద్ద జాతరగా జరుపుకుంటారు. ఈ బోనాల పండుగ వస్తే హైదరాబాద్లో ఉండే ప్రజలకు ఒక పెద్ద పండుగ లాంటిది అనుకో. ఈ రోజు ప్రజలు ఇళ్ల కంటే రోడ్డు పైనే ఉంటారు. రోడ్ అంతా ప్రజలతో నిండిపోయి ఉంటుంది. బోనాల పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది పోతురాజుల వీరంగం, పోతురాజుల ఆటలు ఎంతో సందడిగా ఉంటాయి అనుకోండి. ఒక్కొక్క బోనం వెనుక కొందరైతే పోతురాజుల ఆటలతో వీరంగంతో ఆ బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకొని వాళ్ళు మొక్కు తీర్చుకుంటారు. కొందరైతే నార్మల్గా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి వాళ్ళ మొక్కు తీర్చుకుంటారు. బోనాల పండుగ తర్వాత రోజు అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు పెద్ద పండగ వాతావరణంలా కనబడుతుంది. ఈ ఊరేగింపు లాల్ దర్వాజా మహంకాళి గుడి నుంచి చార్మినార్ వైపు బయలుదేరుతుంది ఈ ఊరేగింపు. ఈ జాతరలో పిల్లలకు కావాల్సిన బొమ్మలు, వాళ్ళు ఆడుకునే వివిధ రకాల ఆట బొమ్మలన్నీ ఇక్కడ దొరికిపోతాయి. మేమైతే అమ్మవారి దర్శనానికి బయలుదేరాము. ప్రజలంతా రోడ్డు పైకి వచ్చేసారు. రోడ్డు మొత్తం ప్రజలతో నిండిపోయి ఉన్నది. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఇక్కడ ఉన్నది, పెద్ద లైన్ కట్టాము. అక్కడ మేము అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడానికి మినిమం అర్ధగంట టైం అయితే పట్టింది అనుకోండి. ఇక ఇక్కడ కనిపించే టెంపుల్ అయితే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి టెంపుల్ ఇది. మేమైతే గుడి దగ్గరకు వచ్చేసాము, లైన్లో నిలబడ్డాము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఇది గుడిని అయితే పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. గుడి అయితే చాలా అందంగా కనబడుతుంది. గుడిని ఎంతో అందంగా అలంకరించారో చూడండి. ఇక్కడ ఇది గుడి వెనక భాగంలో ఉన్న అమ్మవారి ఫోటో. అలాగే మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దర్శనానికి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ లైన్లో అయితే నిలబడ్డాము. లైన్ అయితే చాలా టైట్గా ఉంది. అమ్మవారి గుడి మెయిన్ డోర్లోకి ఎంటర్ అవుతున్నాము. అమ్మవారి దర్శనం కోసం అయితే అందరూ అమ్మవారి ముందర నిలబడి అమ్మవారిని మొక్కుతున్నారు. ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను చూడండి మీరు కూడా ఒకసారి. ఇది అమ్మవారు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారు. చాలా మహిమ వాళ్ళ అమ్మవారు అని అంటారు. చాలా మంది అయితే ఎక్కడి నుంచి వచ్చి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారు. మేము అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చాము. మొక్కు తీసుకోవడానికి వచ్చాడు. ఫైనల్గా అయితే మేమైతే ఫోటోషూట్ తీసుకుంటున్నాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్, లొకేషన్ బాగుందని ఫ్యామిలీ మెంబర్స్ అందరము అయితే ఒక ఫోటో తీసుకుంటున్నాం, వీడియో తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాతావరణం అయితే మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము. చూడండి, మా రమణ్ రాజుగారిని అద్దాలు తీసుకున్నాడని మా రాజుగారు అద్దాల కోసం ఎంతో గొడవ పడుతున్నాడు. అయినా వాని అద్దాలు రమణ ఇవ్వలేకపోవడం వల్ల నేను ఇలా ఫోటో దిగాలని ఒకటి లుక్తో చూస్తున్నాడు ఫోటో కోసం. వచ్చి బ్యాండ్ సౌండ్కి మా వాళ్ళు అయితే ఆగలేకపోతున్నారు. పూనకం వచ్చినట్టు ఒక్కొక్కలాగా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, ఇటు పక్క నుంచి అయితే ఒక పోతురాజు వస్తున్నాడు. ఆ పోతురాజు చూసి మా పిల్లలు అయితే చాలా భయపడ్డారు. దాంతో మేము పక్కకు నిలబడి ఆ పోతురాజుని చూస్తున్నాం. పోతురాజు ఎంబడైతే పిల్లలు ఒకటే సందడి పోతురాజు ఎంబడి డ్యాన్స్ చేసుకుంటూ ఒక ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు పిల్లలైతే అందరూ. మేమైతే ఊరేగింపుని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. కొందరైతే బ్యాండ్ మేళ పెట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తూ అమ్మవారి దర్శనానికి అయితే కొందరు ఊరేగింపు చేస్తున్నారు. అలాగే ముందుకు వెళ్తూ ఉంటే జానపద కళా బృందాలతో మాత్రం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. ఆ ప్రోగ్రామ్స్లో అయితే కొందరు డ్యాన్సులతో కూడిన ఎంటర్టైన్మెంట్, పాటలతో కూడిన ఎంటర్టైన్మెంట్ అయితే జరుగుతుంది. మొత్తానికి మేమైతే నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే చేరుకున్నాము. చార్మినార్ అక్కడ కనిపిస్తుంది చూడండి.
ఇక్కడైతే జనాలు కొద్దిగా తక్కువనే ఉన్నారనుకోండి. కొద్దిగా మబ్బులైతే నల్లబడ్డాయి. వాన చినుకులు వచ్చే ఛాన్సెస్ అనిపిస్తుంది. చార్మినార్ దగ్గరకొచ్చాక ఒక స్టేజ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇప్పుడే ఇంతకుముందు ఇక్కడ డ్యాన్స్ చేసి ఆపేశారు. ఏదో ఒక మాట్లాడుతున్నారు. పబ్లిక్ అయితే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ఇది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ అయితే గట్టి బందోబస్తు అయితే చేశారు. పోలీస్ బలగాలు అయితే చుట్టుపక్కల పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి గుడి నుంచి అమ్మవారి ఊరేగింపు స్టార్ట్ అయ్యి చార్మినార్ వరకు అయితే చేరుకున్నాయి. ఒక్కొక్క గుడి నుంచి ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క వాహనం పైన తీసుకొస్తున్నారు. ఎంతో గ్రాండ్గా అమ్మవారు ఊరేగింపు అయితే ఒక్కొక్కరికి నచ్చినట్టు ఎంతో గ్రాండ్గా అయితే బ్యాండ్లు మేళాతో చేస్తున్నారు. చివరికి చార్మినార్ దగ్గర చేరుకున్నారు. చుట్టుపక్కల అయితే ఎంతో రష్ అయితే పెరిగిపోయింది. పబ్లిక్ ఫుల్గా కనిపిస్తున్నారు చుట్టుపక్కల. డ్యాన్స్ చేసుకుంటూ చేసుకుంటూ అయితే అమ్మవారిని ఊరేగింపు చేస్తున్నారు. ఎంతో అందంగా ఎంతో గ్రాండ్గా అయితే కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ పోలీస్ బలగాలు అయితే పర్యవేక్షిస్తున్నారు. మేమైతే ఇక్కడ నిలబడి చూస్తున్నాము. ఒక్కొక్క వాహనం పైన ఒక్కొక్క అమ్మవారిని తీసుకొస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటైతే వస్తున్నాయి. నిలబడి చూస్తున్నాము. ఒంటెల పైన వచ్చారు ఇక్కడైతే. ఫస్ట్ టైం చూస్తున్నాం ఒంటెల పైన అయితే ఊరేగింపు అనేది. గుర్రాల పైన చూసేది ఎప్పుడైనా. ఇది ఒక అమ్మవారి వాహనం బయలుదేరింది. దాని తర్వాత డోలు వాయిద్యాలతో ఇంకొక అమ్మవారి వాహనం బయలుదేరుతుంది. తర్వాత లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి వాహనం వస్తున్నది బ్యాక్ సైడ్. అమ్మవారి వాహనం ముందు గుర్రాలతో పోలీస్ బలగాలు వస్తున్నారు. దాంతో అమ్మవారిని అయితే పెద్ద గజరాజు పైన వాహనం ఊరేగింపు తీసుకొచ్చారు. ఇక్కడైతే మేము పక్కన నిలబడి చూస్తున్నాము. ఒక వాహనం తర్వాత ఒక అమ్మవారి వాహనం వస్తూ ఉంది. నిలబడి అన్నిటినీ అయితే గమనిస్తున్నాము. ఒక్కొక్క టెంపుల్ నుంచి ఒక్కొక్క అమ్మవారిని అయితే వాహనం పైన ఊరేగింపు తీస్తారు. ఒక్కొక్క గుడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారిని వాళ్ళకి నచ్చిన విధంగా డిఫరెంట్ టైప్లో డెకరేషన్ చేశారు. చాలా బాగున్నాయి. అమ్మవారి యొక్క 9 అవతారాలను 9 మందితో రెడీ చేసి అవతారాలను మనకు చూపిస్తున్నారు ఈ వాహనం పైన అయితే. ఈ ఊరేగింపులో నాకైతే ఒక వాహనం బాగా ఆకర్షించింది. మనం ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన అణు ఆయుధాలను ప్రదర్శించారు. ఈ ఆయుధాలతో మనం పాకిస్తాన్ పైన విజయం సాధించాం మన ఇండియా. అయితే చీకటి పడిపోయింది. మధ్యలో అయితే ఒక కనిపించాడు. ఇక్కడ గంతను చూసి పిల్లలైతే ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక అమ్మవారి విగ్రహం ఒక వాహనం పైన ఊరేగింపుకు బయలుదేరింది. చాలా పెద్దగా ఉంది. అమ్మవారి కళ్ళు అయితే చాలా పెద్దగా తయారు చేశారు.
ఫైనల్‌గా అయితే మా పిల్లలు గేమ్స్‌ని చూసి గేమ్స్ ఆడతామని ఒకటే గోల చేస్తే, వాళ్ళని తీసుకొచ్చి గేమ్స్ ఆడిపించినాం. దాంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఉయ్యాల ఊగుతున్నారిక్కడ. మా పిల్లలైతే ఈ గేమ్స్‌ని కూడా చాలా ఎంజాయ్ చేశారు. నా చిన్న పాప, పెద్ద పాప అయితే పైకి ఎక్కి కిందికి జారడం బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడైతే గేమ్స్. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి.